అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మార్చి 14 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మనం శాంతిని వెతకాల్సిన అవసరం లేదు. మన ఆలోచనలు పాజిటివ్గా ఉంటే శాంతి తానే మనలోకి వస్తుంది. సో ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. మార్చి 14, 2026 శనివారము, స్వస్తి చాంద్రమాన, శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం 6:28 సూర్యాస్త సమయం 6:22 చంద్రోదయం 2:57 చంద్రాస్త సమయం 2:13 ఈ రోజున తిథి దశమి. మార్చి 13 ఉదయం 6:29 నుంచి ప్రారంభమయ్యి మార్చి 14 ఉదయం 8:11 వరకు దశమి ఉంటుంది. తదుపరి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం ఉత్తరాషాఢ. మార్చి 14 రాత్రి 3:03 నుంచి మార్చి 15 రాత్రి 4:49 వరకు ఉంటుంది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి ధనుసు రాశి. మార్చి 14 ఉదయం 9:33 వరకు. తదుపరి మకర రాశి. యోగము వార్యాన. మార్చి 13 ఉదయం 10:31 నుంచి మార్చి 14 ఉదయం 10:42 వరకు ఉంటుంది. తదుపరి పరిగా ప్రారంభమవుతుంది. కరణం భద్ర. మార్చి 14 ఉదయం 8:11 వరకు. తదుపరి భవ. మార్చి 14 రాత్రి 8:49 వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 11:38 నుంచి మధ్యాహ్నం 1:21 వరకు. దుర్ముహూర్తము ఉదయం 6:29 నుంచి ఉదయం 8:01 వరకు. రాహుకాలం ఉదయం 9:27 నుంచి ఉదయం 10:56 వరకు ఉంటుంది. గుళిక కాలము ఈ రోజున ఉదయం 6:28 నుంచి ఉదయం 7:57 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:51 నుంచి ఉదయం 5:39 వరకు. అమృతకాలము రాత్రి 9:56 నుంచి రాత్రి 11:39 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:23 నుంచి సాయంత్రం 6:47 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:27 నుంచి మధ్యాహ్నం 3:14 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:01 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయాలు. నిన్నటి ప్రశ్నకి సమాధానము మేఘనాథుడు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, గంగా నదిని భూమికి ఎవరు తీసుకువచ్చారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టలు చూసుకున్నట్లయితే మీన సంక్రమణం అండి. పంచాంగం ప్రకారం ఈ రోజున గృహప్రవేశం చేసుకోవడానికి, గృహ ఆరంభానికి, అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి, వ్యవసాయ వ్యాపార పనులు చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్స్ లాంటివి చేసుకోవడానికి, పెళ్లి చూపులకు, ప్రయాణాలు లాంటివి చేసుకోవడానికి, నిశ్చయతాంబులు లాంటివి చేసుకోవడానికి, శాంతి హోమాదులు, సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవడానికి అయితే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, కర్కాటక, తుల, ధనస్సు, కుంభ మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు మార్చి 15 ఉదయం 6:27 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మార్చి 14 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనులు మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతో మేము మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.